హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక ప్రాంక్ వీడియో ఇద్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్ డెసిషన్. నా బ్యాంక్ నుంచి ఇయర్ రింగ్స్ తీసుకొచ్చా కదా, సో అదే ఇయర్ రింగ్స్ మళ్ళీ బ్యాంక్లో పెట్టినా, మళ్ళీ కొంచెం డబ్బులు అవసరం ఉంటే పెట్టేసి వచ్చినా అని చెప్తాను. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. పొద్దున్నే అడిగింది ఒకసారి, చూపిస్తాలే అయితే అని చెప్పాను. సో ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా రెడీ అవుతుంది కదా, ఖచ్చితంగా అడుగుతుంది. నేను ఆల్రెడీ కెమెరా సెట్ చేసుకుని అయితే పెట్టుకుంటా. చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో. చలో. ఏడబెట్టినావు నాన్న, చెవులో ఏడబెట్టినావు. ఏం చెవులేనా అన్న, ఎందుకు సతాయిస్తున్నావు పొద్దున్నుంచి? నేనేం సతాయించిన? అడిగితే సతాయించినట్ట. నేను చెప్పినా నీకు ఫస్టే, ఏమని? మన తీసుకొచ్చినప్పుడు చూపించినా కదా, నీకు లోపల పెట్టుకోని చెప్పినా కదా. కదా చూపేయడమేంది? నీకు లోపల పెట్టుకోని చెప్పినా, నీకు ఇచ్చేలాని ఇలా నేను అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నీకే ఇచ్చిన కదా, మళ్ళీ కీస్ దొరుకుతలేవు, నువ్వే పెట్టాని. నీ ఎల్ల పెడితే ఇల్లనే పర్సులనే లేవు కదా, పొద్దున్నుంచి వెతుకుతున్నా. కాదు నా అన్న, ఇప్పుడు అవి పెట్టుకోకపోతే నీకు ఏమైనా అవుతుందా? వాటి బ్యాక్ సైడ్ లేవు కదా, ఎట్లా పెట్టుకుంటావు చెప్పు? అవే తెచ్చుకుందాం, పోయి ఎల్లుండి ఫంక్షన్ ఉందా, పెట్టుకుంటా. మళ్ళీ ఇప్పుడు ఇంటికాడ ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు అయ్యి మళ్ళీ సపరేట్ మళ్ళీ కొనాలా? అది ఎక్కువ కాస్ట్ ఏం కాదు నాన్న, 50-60 రూపీస్ పెట్టి వస్తాయి. సరే ఇంటికి పోయినప్పుడు తీసుకుంటాం, లేదు ఊకే సతాయించదు నాన్న మనుషులని. గోల్డ్ లేనప్పుడు ఉట్టిగా పెట్టుకోవాలి, ఉన్నప్పుడు ఉట్టిగా పెట్టుకోవాలా? అంతేగా ఉన్నప్పుడన్నా పెట్టుకోవద్దా నాన్న? ఇన్నేళ్ళు ఉట్టిగా పెట్టుకొని తిరిగినా కదా. ఇప్పుడు పెట్టుకోకపోతే ఏమన్నా అంటే ఎక్కడ రాణిస్తలేరా? నేను ఫంక్షన్ దానికి ఏం రాణిస్తలేరా? ఎన్ని రోజులు పోలే అంటే పెట్టుకునేటోళ్ళందరూ అట్లనే పెట్టుకుంటురా? ఎవరన్నా రానిసలేరనే పెట్టుకొని పోతురా? అసలు ఉన్నాయా లేవా? ఏవి ఉంటే ఉన్నాయని చెప్పు, లేకపోతే లేవని చెప్పు. పొద్దున్న నుంచి అడుగుతున్నా, బీరువా మొత్తం దేవులన్నా దొరుకుతలేవు. నువ్వు కోరినంత మాత్రం ఇప్పుడు అల్లకెళ్ళేమో ప్రత్యక్షం కావాయి. ఏడబెట్టినావు నాన్న మరి అదన్నా చెప్పు, లేకపోతే లేవని కూర్చుంటా సప్పుడుగా అంట. వెతకను కదా, లవ్ చేయవద్దులే. నేను నమ్మను. అంటే ఏడిపోయినాయి? లవ్వు నాన్న అని చెప్పిన. ఏడిపోయినాయి? నడుచుకుంటూ పోయినాయి, నడుచుకుంటా బయట తిరిగి వస్తాను, అట్లా పోయినాయి రౌండ్ వేస్తానికి. నువ్వు అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకు, వద్దు. ఏడబెట్టినావో చెప్పు. దేని గొడవ? దేనికి ఏడబెట్టినావు? మమ్మీకి చెప్పు, లాగేమని ఫస్ట్ దానికి. ఏడబెట్టినావు నాన్న? కళ్ళతోనన్నా చూసుకొని నాన్న, ఇన్నేళ్ళకి తెచ్చినాక. చూస్తేవి వీడియో చూస్తేవి అన్నీ అయిపోయి ఇంకేం చేసేవే? దాన్ని వీడియో కూడా తీసి పెట్టినా కదా నాన్న. చూసుకో, మరి వీడియోలో చూసుకోవచ్చా? వీడియోలో చూసుకోవడానికేనా నాన్న? నీకేం చెప్పినా తెచ్చినప్పుడు? ఏం చెప్పినావు? ఏమని చెప్పినా? ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నాన్న, వీడియో కూడా చేస్తేనే. ఇప్పుడు కూడా ఫీల్ గా లేవు కదా మరి ఏవి? తెస్తా నాన్న, ఊకే సతాయించి. ఇప్పుడు రావు అమ్మటే. ఏడబెట్టినావు? మళ్ళా కుదబెట్టినావా? నాకు మళ్ళా కుదబెట్టినావా? ఎవరికన్నా ఇచ్చినావా? దానం ఇచ్చిందే, దానం ఇస్తే తీసుకొని పోయిండు వాడు. నన్ను అడగకుండా ఎట్లా నాన్న? అవి నావే కదా, నన్ను అడగకుండా ఎట్లా ఇస్తావు? నీకే ఉన్నాయా? మీ అయ్యా నీకు అదే బంగారం తులాలు అంతే ఇక. నీకు ఊరికి పెట్టలేదా? ఇప్పుడు బ్యాంక్ లో పెట్టుకోలేదా? ఇట్లనే సతాయిస్తారు అందరూ. అయ్యా తులాలు పెట్టిండా, ఎంత పెట్టిండా? ఆయనకు ఉన్నంతలా ఆయన పెట్టిండు. లేనిది పెట్టమంటే పెట్టరు ఎవరు. ఆయనకు ఎంత స్తోమత ఉందో అంత పెట్టిండు. నువ్వు ఏడబెట్టినావు ఫస్ట్. మా అయ్య తులం పెట్టినా 2 తులాలు పెట్టినా అదే నాకు చాలు. అవును జయ, చాలు అంతే. ఇప్పుడు ఎందుకు అంటున్నా? ఏది? ఇప్పుడు 4 ఏళ్ళకి నుంచి వేసుకొని తిరిగినావా? ఇప్పుడన్నా అప్పటి నుంచి వేసుకోదే జీవితాంతం వేసుకొని తిరగొద్దా ఇక నేను? ఇక ఎప్పుడు ఇట్లనే ఉండాలా? బ్యాంకులు ఉన్నాయి జయ, తెస్తా. మొన్న కొన్ని డబ్బులు అవసరం ఉంటే పెట్టిన జయ. నా చైన్ పెడతాంటేనే వద్దంటావు, చైన్ ఉంచుకో నువ్వు అంటావు. ఇప్పుడు ఇయర్ రింగ్స్ అవసరం? 4 సెట్లు ఉన్నాయి వేరే, వేసుకో. ఏ సెట్లు? 2-3 మంత్స్లో వేస్తాను మళ్ళీ. నాకు ఒక్క మాటనన్నా చెప్పాలి కదా నాన్న. 4 ఏళ్ళు పెడతా, 4 ఏళ్ళు ఊకున్నా. ఎప్పుడు తెస్తావు అని కూడా చెప్తే ఎమ్మటే సరే పెట్టుకో అంటావా? అప్పుడు నువ్వు అడిగితేనే పెట్టిందా నాన్న? అవును, నీ అంతలు నువ్వే పెట్టినావు జయ. ఇప్పుడు మననే తీసుకొచ్చి మళ్ళీ పెడతాంటే ఏమంటావు అని డైరెక్ట్ పెట్టి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు పోయి తేవాలా జయ? చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు పోయి తేవాలా? నీకు చెప్పు, కావాలంటే తెస్తా అంతే. నువ్వుకి సతాయిస్తే నేనేం చేయలేను. తేవాలంటే లక్కీ, అది ఖరాబ్ అవుతుంది లక్కీ, అది ఖరాబ్ అవుతుందిరా వాచ్. తెచ్చినావని ఇప్పుడు కూడా ఫీల్ గా చేయ. నేను ఎందుకు మళ్ళీ పోయి బ్యాంక్ లో పెట్టి వచ్చినావనా? నాకు ఒక్క మాట చెప్పొచ్చుగా. అరే అర్జెంట్ ఉండే చేయ. నువ్వు అప్పుడు
అర్జెంట్ పెట్టవచ్చు ఏమైనా అమౌంట్ ఎమ్మటి నాకు అర్జెంట్ ఉంటే పెట్టవచ్చు. ఇప్పుడు నీకు కావాలంటే నేను నేను 2-3 డేస్లో నేను మా నాన్న ఎంత కష్టపడి పెట్టినో నీకు తెలియదా? మొన్ననే ఇప్పుడు ఏమే నేను అమ్ముకొని తిన్నానే తిన్నానా అమ్ముకొని తాగినా డబ్బులు అవసరానికే కదా తెచ్చినా మళ్ళీ పెడతా 2-3 రోజులు టైం అయితే తెస్తా. ఇప్పుడు ఏముంది అర్జెంట్? ఇప్పుడు ఏమవుతులే నాన్న అమ్ముకో ఇక అమ్మేసుకో ఒకేసారి. ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి ఏం పెట్టుకొని అయితే లేనుగా. ఇప్పుడు పెట్టుకుంటే కొత్తగా వచ్చేదేమో నాకు. నువ్వు అంత దీనంగా ముఖం అంతా అట్లా పెట్టుకొని మాట్లాడినంత మాత్రం ఇప్పుడు ఏం రావా? ఏం కొంపలేం మునిగిపోలు. చెప్తే నేనేమనుకున్నా ఇన్ని ఇయర్స్ నేను అనలే కానీ నీవి కావవి నావి. నువ్వు చెప్పలే నాకు అవి. దేనికి పెట్టిరాయి? నా కోసం వాళ్ళ బిడ్డకు పెట్టుకున్నారు పెళ్లికి. నువ్వు బ్యాంక్ లో తాకట్టు పెట్టుకోవడానికి పెట్టలే మా అమ్మ నాన్న. అర్థమైందా? నాకు చెప్పాలి ఒక మాట. నావవి. ఇంకేంది ఇంకా నువ్వు ఇష్టం ఉన్నట్టు చేసుకో అని చెప్పి అప్లో పెట్టుకుని పెట్టిరా మా అమ్మోళ్ళకి. ఇంకేంది ఇంకా నువ్వు ఇష్టం ఉన్నట్టు చేసుకో అని చెప్పి అప్లో పెట్టుకుని పెట్టిరా మా అమ్మోళ్ళకి. నేనేం అప్పులే పెట్టుకోలే. నన్ను అడగకుండా ఎట్లా పెడతావు? నువ్వు కష్టపడి చెప్పించినావా? నేను అడిగి తెచ్చినా బయటికి. నేను అడిగి తీసుకొచ్చిన. తెచ్చినావు సరే, మళ్ళీ అడిగి తీసుకొచ్చినా అంటున్నా. మళ్ళీ పెట్టడానికి తీసుకొచ్చినావు నువ్వు, వేరే ఏం లేదా? మళ్ళీ పెట్టడానికి తీసుకొచ్చినావు నువ్వు, వేరే ఏం లేదా? నీకు ఇస్తా చేయా? నీకు అంత అర్జెంట్ అయిపోయి ఇప్పుడేమన్నా కాదు కానీ ఇప్పుడు అవి పెట్టుకుని ఎక్కడికైనా పోవాలా నువ్వు? వద్దు నాకు. ఇప్పుడు పెట్టుకొని ఎక్కడికైనా పోవాలా? వద్దు కాకపోతే ఉండని వాళ్ళనే. ఇంకేమో 4 రోజులు ఉంటాయి. ఏం కరాగా. ఇప్పుడు ఇంట్లోనైనా బీరువాలో పెట్టేది. రోజు ఏదో వేసుకొని తిరగవు కదా. నార్మల్గా ఉన్నాయి కదా చిన్నవి, అవి పెట్టుకో. అప్పు తీసుకొచ్చి పెట్టింది మా నాన్న ప్రతి ఒక్కటి. అప్పు తీసుకొచ్చి పెట్టింది మా నాన్న ప్రతి ఒక్కటి. నేను కూడా అప్పులు తీర్చానికే అలా పెట్టినవి. నేను ముత్తిగా వాడుకుంటానికి ఏం పెట్టలే. కష్టపడి కట్టాలా అన్న? బంగారం మొత్తం బ్యాంక్ లో పెట్టి కట్టుకోడే మొగుడు. కష్టం చేసి కట్టుకోవాలి. 10 మందిలో ఏం లేకుండా తిప్పి. ఇప్పుడు ఏమంటావు? వద్దింగా నాకు ఏం వద్దులేనా అన్న. నాకు తెలిసిన నాకు హ్యాపీనెస్ ఎన్నో రోజులు ఉండదు. ఏంటిది నాన్న? ఏమైనా చెప్పు. ఏంటిది? ఆ కెమెరా ఎందుకు? ఆ సెల్ ఎందుకు కెమెరా పెట్టి తీస్తున్నావు? మరి ఏం పెట్టి తీయాలి? ఏంటిది నాన్న? పోయినాయి బంగారం. ఉంచుకో నాన్న, నాకేం వద్దు. ఉంచుకో అమ్ముకో నాన్న, నాకేం వద్దు. ఇన్ని రోజులు పెట్టుకున్నా, ఇప్పుడు నాకు ఏమైనా అయిందా? ఇప్పుడు కూడా పెట్టుకుంటా. అంటే అమ్ముకుంటే అయిపోయానా? అమ్ముకో నాన్న. నువ్వు అమ్మలు పెట్టింది నువ్వు అమ్ముకోవడానికి. ఇంకేమనిపిస్తుందా? ఏమనిపిస్తలే నాకు. ఎప్పుడో హోప్స్ లేవు వాటి మీద. మొన్న అనవసరంగా చూపించినావు నాకు. అనవసరంగా కాదే, అంటే మొన్ననే తీసుకొచ్చిన, మళ్ళీ బ్యాంక్లో పెట్టినట్టు ఎట్లా నమ్ముతున్నావే? మరి ఏవి మొత్తం వెతికినా కదా? మొత్తం వెతికినావా? ఏవి అలానే ఉంటాయి. ఓపెన్ చేయ ఒకసారి. చెయ్యను. బీరో ఓపెన్ చేయి, చెప్తా. ఏడున్నాయో చెయ్యను. ఉన్నాయి చేయ బీరువాలోనే, పెట్టలేదు. నేను నమ్మన్నాను. ఇప్పుడు ఓపెన్ చేయి. కెమెరా పెట్టుకున్నావు, ఓపెన్ చేయి. ఇప్పుడు అల్లలేకపోవాలి నీ మొహం వల్ల కొడతా. నీ మొహం వల్ల కొడతా. అల్లలేదు. ఇప్పుడు అల్లలేకపోవాలి నీ మొహం వల్ల కొడతా. నీ మొహం వల్ల కొడతా. అల్లలేదు. ఏడున్నాయి చూడు చేయాలనే ఉన్నాయి. లేవు నాన్న, ఇల్లు చూసిన మొత్తం అంతా వెతికినా. ఎలా ఉన్నాయి? పోయినాయంటావా నిజంగానే? పిచ్చి నీకు లేకుండా చెప్పు. ఏ చీర ఒకసారి చీరది. ఏ చీర దాచి పెట్టుకుని తీయజేయ. ఒక సతాయించక మనిషి. అనేది ఒక్కొక్కటి చూద్దాం. అల్లు ఉంటేనే ఉన్నాయి, లేకపోతే బ్యాంకులు ఉంటాయి. ఏంటిది నాన్న ఇది? కాదే, నేను తెచ్చింది. ఏంటిది? వీడియోనా? కాదు, నేను తెచ్చింది. ఏంటిది? వీడియోనా?
వీడియోనా? కాదు, స్టూడియో. నాకు చెప్తే అన్న మరి. ఇక నీకు చెప్తారండి మరి. కాదే నేను బ్యాంక్లో పెట్టినట్టు ఎట్లా నమ్ముతావు నువ్వు? తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది చెప్పు, మళ్ళీ తీసుకొని ఎమోషన్స్ తోనే ఆడుకోతున్నాను మనుషులని. ఓవరాక్షన్ చేయకుండా. చెప్పు ఇప్పుడు చెప్పు. ఏం లేదు చెప్పు. చెప్పు ఏం చెప్పు. ఏం లేదు. ఏం లేదు. ఏం లేదు. అంటే ఇక మీ అయ్య పెడితే ఇక బంగారం మీద నాకు ముందు చెప్పాలి. ముందు చెప్తే ఫస్ట్ పెట్టినప్పుడు నువ్వు పెట్టావంటే పెట్టినా, నేనే కదా పెడదాము అని చెప్పి పెట్టిన. అవును చేయ అంటే నేను అనగానే నమ్మేసావానే. ఇంకా కొద్దిసేపు అయ్యానుకో ఏడ్చుడే ఉంటుంది లక్కీగా. నేనేమి ఏడవా. ఒక్కసారి చూపి. ఏడును. చూపి ఒకసారి. నీవు గట్లనే ఉంటుంది అనమాట. బంగారం కాడి పైసల కాడికి వచ్చేసరికి బరాబర్ పంచాయతీ అయితే అవుతుంది. గట్లనే ఉంటుంది అనమాట. బంగారం కాడి పైసల కాడికి వచ్చేసరికి బరాబర్ పంచాయతీ అయితే అవుతుంది. గట్లనే అంతే కదా. బంగారం కాడికి వస్తే అంతే ఉంటుంది లెక్క. గట్లనే ఉంటుంది బంగారం. సరే ఇప్పుడు అన్న మాటలు వెనక తీసుకోమని. నువ్వు నాకు ముందు చెప్పాలి. ఇది ప్రాంక్, ఇది ప్రాంక్ వీడియో చేస్తున్నా, నాకు ముందు చెప్పాలి. చెప్పకపోవడం నీ తప్ప, నాదేమో. అనడం మరి కోపం వస్తుంది ఎవరికన్నా. తెచ్చి 4 days 5 days కాలేదు, నేను మంచిగా వీడియో కూడా పెట్టిన షార్ట్ చేసి, అప్పట్లోనే మళ్ళీ బ్యాంక్లో పెట్టినా అంటే కోపం రాదా ఎవరికైనా? మంచిది. నెక్స్ట్ టైం చెప్పియేనా ప్రాంక్? చెప్పి చేస్తే అది ప్రాంక్ కాదు. అది కాదు. బీరు అంతా చూసినాం, ఆ చీరలు చూడలేదండి. చీరల కింద పెడతామని నాకు తెలియదు కానీ అన్న. చీరల కింద పెడతామని నాకు తెలియదు కానీ అన్న. సరే ఓకే. సో చాలా రోజులు అయితే ఒకటేదో ప్రాంక్ అయిపోయింది. సరే ఎక్కువ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఎమోషనల్గా అయిపోద్దని వదిలేసిన. సరే బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక ప్రాంక్ మంచి గట్టిది ప్లాన్ చేస్తా. మొత్తం షేక్ చేద్దాం. అప్పుడు నిన్ను షేక్ చేస్తారు.